హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ మన ఛానల్లో అయితే ప్రతి వీడియోలో ఏదో ఒక వెరైటీ తోటి నేను మీ ముందుకు వస్తూ ఉంటాను కదా. ఈ వీడియోలో కూడా అలాగే ఇంకో వెరైటీ తోటి మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే బోండా. అయితే ఇది నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు నేను చూపించబోతున్నాను. ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు, ఇంకా నేనైతే ఇలాగ చేస్తాను. ఇంకా మీకు ఒకవేళ ఈ నేను చేసిన వంట నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీరు ఎప్పుడూ నాకు సపోర్టుగా ఉంటారని అనుకుంటున్నాను. ఇంకా మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి వీడియోలో నేనైతే కేవలం వంట గురించి మాత్రమే చెప్పేదాన్ని కదా. ఈ వీడియోలో అయితే ఇంకా ఒక స్టోరీ కూడా యాడ్ చేస్తున్నాను. ఆ స్టోరీ మీకు నచ్చిందా లేదా అనేది నాకు తర్వాత కామెంట్ బాక్స్లో చెప్పండి. జస్ట్ ఇది ఫన్నీగా మాత్రమే చేస్తున్నాను అంతే, ఎందుకంటే బోరింగ్గా ఉంటుంది కదా ప్రతి వీడియోలో వంటనే చెప్తూ ఉంటే. అందుకనే ఇలా కొత్తగా ఈ కథని యాడ్ చేశాను. ఇంకా అయితే ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. తయారీ విధానం కూడా ఎలా చేయాలి అనేది చూసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ముందుగా మైదా పిండిని తీసుకున్నాను. ముందుగా ఒక కప్పు తీసుకున్నాను. ఆ కప్పుతో 4 కప్పుల మైదా పిండిని వేసుకున్నాను. అంటే 1/2 కేజీకి కొంచెం తక్కువ అన్నమాట. తర్వాత ఆ పిండిని జల్లెడ పట్టుకున్నాను. మీ ఇష్టం, పిండి మంచిగా ఉంటే జల్లెడ పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు కొంచెం డౌట్గా ఉంటే జల్లెడ పట్టుకోండి. తర్వాత అదే పిండిలోకి మనము ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఇడ్లీ చేసుకున్న రోజు బోండాలకు నానబెట్టుకోవాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? నేనైతే పిండి తడిపే రోజు మార్నింగ్ ఉదయం టిఫిన్కి ఇడ్లీ చేశానన్నమాట. ఇంకా ఆ రోజు ఇడ్లీలు చాలా ఎక్కువగా అవుతాయి, ఇంకా మిగిలితే వేస్ట్ అవుతాయి అనే ఉద్దేశంతో ఒక పెద్ద కప్పు పిండిని పక్కకు తీసి పెట్టాను. అదే పిండిని ఇందులోకి కలుపుతున్నాను. ఇంకా ఆ పిండిని మైదా పిండిలోకి కలుపుకోండి. తర్వాత ఇక్కడ నేను పెరుగుని యాడ్ చేయడం లేదు, మజ్జిగని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మొత్తం పెరుగు వేసామనుకోండి, మరుసటి రోజుకి పిండి అనేది బాగా పులిసి పుల్లగా అయిపోతాయి బోండాలు. అందుకే నేను సగం కప్పు పెరుగు తీసుకుంటే అందులో సగం కప్పు వాటర్ యాడ్ చేసి పిండిలో కలుపుతాను. ఇది ఒకసారి మీరు ఫాలో అయ్యి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసి పిండి మిశ్రమాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూస్తూనే ఉన్నారు కదా, అలాగనమాట. అయితే నైట్ అంతా నేను పిండిని మూత పెట్టి ఉంచాను కదా. మరుసటి రోజు ఉదయం చూడండి, ఇలా బుడగలుగా వచ్చింది కదా, ఇలా రావాలన్నమాట. తర్వాత ఇంకా వీటిలోకి అన్నీ యాడ్ చేసుకోవాలి. అంటే పిండిలోకి మనము వేసుకునే పదార్థాలు. ముందుగా ఇక్కడ 4 పచ్చిమిర్చిని చిన్నగా తరిగి వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు అన్నమాట, ఇక్కడ పెద్ద సైజువి తీసుకున్నాను. అవి కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత కొంచెం వంట సోడా, చిటికెడే వేయండి. ఎక్కువ వేస్తే ఆయిల్ బాగా గుంజుకుంటుంది, అందుకని చిటికెడే చాలు. తర్వాత కొంచెం ఉప్పు. అలా నైటే ఉప్పు వేసాం, కానీ మళ్ళీ ఎందుకు ఉప్పు వేస్తున్నామంటే ఈ మనం పదార్థాలన్నీ వేసాం కదా, అందుకే ఉప్పు తక్కువ అవుతుందని కొంచెం వేసాను. మీ ఇష్టం, ఉప్పు తక్కువ తినే వాళ్ళైతే అసలు వేసుకోకండి. అన్నీ వేసుకున్నాక మిశ్రమాన్ని బాగా కలపండి. బాగా కలిపి దీన్ని పక్కకు ఉంచుకోండి. తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఇక్కడైతే నేను 1/2 లీటర్ కంటే ఎక్కువ ఆయిలే
తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఇలా ముందుగా కొంచెం పిండిని వేసి చూడండి. అది తేలిందంటే నూనె బాగా వేడెక్కినట్టు. తర్వాత ఏం చేయాలంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. పెట్టుకున్నాక బోండాలను వేయడం స్టార్ట్ చేయండి. బోండాలు వేసేటప్పుడు కొంచెం నిదానంగా వేయండి, తొందరగా వేయకండి. ఎందుకంటే మనం పిండి వేసేటప్పుడు అవి తొందరగా అతుక్కుపోతాయి. మనం పిండి వేసి ఒక నిమిషం ఆగి తర్వాత మళ్ళీ వేయాలన్నమాట. ఇలా వేయడం వల్ల మనం ముందు వేసిన పిండి కొంచెం పొంగాక తర్వాత పిండి వేస్తే అది దీనికి అతుక్కోదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా వేసాక మనము గరిటెతోటి మంచిగా వేయించుకోవాలి. ఇక్కడైతే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టే చేస్తున్నాను, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టలేదు. హై ఫ్లేమ్లో పెట్టామంటే మొత్తం అన్నీ మాడిపోతాయి, ఇంకా లోపల పిండి కూడా అస్సలు ఉడకదన్నమాట. ఇంకా ఇలా వేయించుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేయడమే. ఈ బోండాలకు నేనైతే పల్లి చట్నీ చేశాను. ఇంకా పల్లి చట్నీకి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇలాగే వీడియో చూస్తూ ఉండండి. మీకు నేను ఒక స్టోరీ చెప్తానన్నాను కదా, ఆ స్టోరీ కూడా వినండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఆ స్టోరీ ఏంటంటే, ఒకరోజు ఒక హోటల్లో ఒక హోటల్ వ్యాపారి టిఫిన్లన్నీ తయారు చేస్తూ ఉన్నాడంట. అయితే ఆ హోటల్లో ఉన్న టిఫిన్లన్నీ ఇలా డిస్కషన్ చేసుకుంటున్నాయంట. ఏంటంటే ఉప్మా, ఇంకా దోశ, ఇడ్లీ, పూరి, బోండం ఇవన్నీ బాగా గొడవ పడుతున్నాయంట. ఎందుకు గొడవ పడుతున్నాయంటే నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని అవి గొడవ పడుతున్నాయంట. ఫస్ట్ అయితే ఉప్మా అంటుందంట, సరే ఎవరి గురించి వాళ్ళు చెప్పుకుందాము, ఎవరు గొప్పనో చివర్లో మనం డిసైడ్ చేసుకొని మనం వాళ్ళకు టిఫిన్ నీవే గొప్ప అని మనము చెప్పుకుందాము అని అనుకుంటాయంట. సరే అని అన్నీ ఒక డెసిషన్ తీసుకొని, నిర్ణయం తీసుకొని ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తాయి. ఫస్ట్ ఉప్మానే ఐడియా ఇచ్చింది కాబట్టి ఉప్మా అంటుందంట, నేనైతే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి చాలా ఇష్టము, ఎందుకంటే నన్ను చేయడం చాలా సులువు, తినడం కూడా చాలా సులువు అని చెప్తుందంట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ అన్నమాట. ఇడ్లీ అంటుంది, నేను చూడ్డానికి తెల్లగా మల్లెపూల నోట్లో వేసుకుంటే కరిగిపోతాను, త్వరగా జీర్ణం అవుతాను అని అంటుంది. తర్వాత దోశ అంటుంది, అదేం లేదు, నేనే గొప్ప, నేను చూడ్డానికి గుండ్రంగా చందమామలా ఉంటాను, తింటే రుచిగా ఉంటాను, చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు నేనంటే ఎంతో ఇష్టం, నన్ను చాలా ఇష్టంగా తింటారు అని దోశ అన్నదంట. తర్వాత పూరి అంటుంది, అబ్బా మీ ఇద్దరు కాదు, నేనే గొప్పదాన్ని, ఎందుకంటే నేను గాలి కొట్టకుండానే బాగా పొంగుతాను బెలూన్ లాగా, దాన్ని చూసి అందరూ పూరి అంటే ఎంతో ఇష్టపడతారు, అందుకే నేనే గొప్ప అని పూరి అంటుందంట. తర్వాత చివరిగా బోండం అంటుందంట, లేదు లేదు మీరెవ్వరూ కాదు, నేనే గొప్ప, చూడ్డానికి గుండ్రంగా భూమిలా ఉంటాను, పిల్లలు ఆడుకునే బంతిలా ఉంటాను, క్రికెట్ మ్యాచ్లో వరల్డ్ కప్ గెలవాలన్నా కూడా ఏ బాల్నైతే వాడతారో ఆ బాల్లా నేను ఉంటాను అని చాలా గొప్పలు చెప్పుకుంటుందంట బోండం. అలా చెప్పుకుంటూ అది పెద్ద గొడవగా మారి హోటల్ యజమాని దగ్గరికి అన్నీ వెళ్తాయంట. యజమాని దగ్గరికి వెళ్ళాక యజమానికి చెప్తాయంట జరిగిన కథ అంతా. అప్పుడు యజమాని ఆలోచించి ఒక సమాధానం చెప్పాలి అనుకుంటాడంట. చివరిగా యజమాని అంటాడంట, మీ గొడవ ఆపండి, మీరెవరూ కాదు, నేనే గొప్ప, ఎందుకంటే మిమ్మల్ని నేను తయారు చేయకపోతే మీరెవ్వరూ ఇక్కడ ఉండరు, నేను తయారు చేస్తేనే కదా మీరందరూ అందరికీ ఆహారంగా మారి కడుపు నిండుతుంది, అందుకే నేనే గొప్ప అని హోటల్ ఓనరు అంటాడంట.
చూసారా ఫ్రెండ్స్? అప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఉన్న టిఫిన్లన్నీ బిత్తరపోయి హోటల్ యజమాని ముఖం చూసాయంట. అంతే ఫ్రెండ్స్ స్టోరీ. బాగుందా ఈ టిఫిన్ల స్టోరీ? మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఓకేనా? ఇలాంటి మంచి మంచి స్టోరీస్ ఇంకా కావాలి అనుకుంటే మీరు నాకు కామెంట్లో చెప్పండి. ఎందుకులేమ్మా ఈ సుత్తి ఈ కథలు ఇవన్నీ మాకేం అవసరం లేదు, వంట వరకే చెప్పు చాలు అంటే కేవలం వంట వరకే చెప్తాను. మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, బోండాలు అయితే బాగున్నాయి కదా, మంచి కలర్లోకి వచ్చాయి. ఇక్కడ ఏమవుతుందంటే బోండాలు అస్సలు ఒక సైడ్ వేగాక ఇంకో సైడ్ తిప్పుతుంటే తిరగడమే లేదు. ఎంత ఇట్లా మనం ఉల్టా తిప్పినా అవి తిరగడం లేదు ఫ్రెండ్స్. ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు. ఇంకా అందుకే గరిటెతోటి తిప్పి తిప్పి బాగా దాంట్లను వేయించాను మంచి కలర్ వచ్చే వరకు. అయితే ఇది ఆయిల్ ఎక్కువగా పీల్చుకోలేదు, తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంది. ఇంకా నేను ఇంట్లో చేయాలనుకున్నప్పుడు ఇలాగే చేస్తాను. పిల్లలకి ఇంకా కొంచెం హెల్తీగా కావాలనుకుంటే మీరు అందులోకి క్యారెట్ తురుముని, కొత్తిమీర తురుముని కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ నాతోటి టైంకి కొత్తిమీర లేదు, అందుకే వేయలేదు. ఇంకా మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అంటే స్కూల్కి వెళ్ళే టైంలో కొంచెం హడావిడిగా ఉంటుంది కదా, అందుకనే నేను ఇంకా క్యారెట్ తురిమి వేసే టైం లేక వేయలేదు ఫ్రెండ్స్. మీరైతే వేసుకోండి. ఒకవేళ మీకు ఈవినింగ్ స్నాక్స్లా కూడా ఇది తినడానికి చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, బోండాలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు నేను వాటిని ఇంకో గిన్నెలోకి తీసేస్తున్నాను. ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోలేదు. మీకు అయితే అర్థమై ఉంటుంది కదా, ఇక్కడ ఆయిల్ పీల్చుకుందనుకోండి అప్పుడే కడాయిలో ఆయిల్ అనేది కూడా తగ్గుతూ వస్తుంది. కానీ నేను ఫస్ట్ ఆయిల్ ఎంత వేసానో ఇప్పుడు వేసేటప్పుడు కూడా తీసేటప్పుడు కూడా ఆయిల్ అంతే ఉంది, అంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకోలేదన్నమాట. అందుకే ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. బయట ఫుడ్ తినే కంటే మనం ఇంట్లో ఫుడ్ తింటే మన హెల్త్ కూడా బాగుంటుంది కదా. ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టడం వల్ల వాళ్ళు కూడా బయట ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడరు. ఏదైనా మనం ఓపికతోటి చేస్తే అది పిల్లలకు మంచిది, మనకు మంచిది. చూడండి ఫ్రెండ్స్, బోండాలు అయితే ఇక్కడ తయారైపోయాయి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇక్కడ నేను నెక్స్ట్ ఇంకో వాయి కూడా బోండాలు వేస్తున్నాను. ఇక్కడ నేను స్పీడ్గా పెట్టాను వీడియోని. మళ్ళీ మీరు అనుకునేరు ఏందబ్బా ఇంత ఫాస్ట్గా వేస్తుంది, స్లోగా వేయమని ఈమె అనుకునేరు. ఏం లేదండి, స్పీడ్గా ఉంది, అందుకే అది అలా కనిపిస్తుంది మీకు. ఇంకా నెక్స్ట్ టైం బోండాలను కూడా బాగా వేయించి ఇంకా పక్కకు తీసుకున్నాను. ఇంకేం చెప్పాలి ఫ్రెండ్స్, మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ పెట్టాను నేను. మీకు ఒకవేళ టైం ఉంటే, చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ వాచ్ చేయండి, చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైకే మా వీడియోని ఇంకా ఎంతోమందికి షేర్ చేస్తుంది. ఒకవేళ మీకు మీ వాట్సాప్లో వీడియోని షేర్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా మీరు మీ వాట్సాప్లో కూడా పెట్టుకోండి. ఎందుకంటే అసలు వంట రాని వాళ్ళకి ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇంతటితో అయితే బోండాలు చేయడం కంప్లీట్ అయ్యింది. ఇంకా మా పిల్లలు కూడా ఒక పక్క టైం అవుతుందని టిఫిన్ చేసేసారు. మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళాలి కదా, అందుకే ఆయన కూడా తినేస్తున్నాడు. ఇంకా నేనైతే ఈరోజు వంట ఆలు కర్రీ, రైస్, ఇంకా బోండాలు చట్నీ చేశాను. బాక్సులు కట్టేశాను. ఇంకా డైలీ మార్నింగ్ రొటీన్ ఇదే ఉంటుందండి నాకు. వాళ్ళు వెళ్ళిపోయినాక ఇంకా నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను. ఇంకా